హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 2 గ్లాసుల కందిపప్పుని వేసుకొని వేయించుకోవాలండి. కందిపప్పుని ఎప్పుడైనా వేపుకొని తీసుకోండి, పప్పు చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. ఈ వేపుకున్న కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని ఎసురు పోసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పప్పులోకి 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 2 కట్ల తోటకూరని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకుంటున్నానండి. ఈ తోటకూర వేసిన తర్వాత చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కొద్దిగా తగ్గించి వేసుకుంటే బాగుంటుందండి. అలానే కొద్దిగా నూనె వేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకొని మూత పెట్టుకొని పప్పు బాగా ఉడికేంత వరకు 4-5 విజిల్స్ వరకు పప్పును బాగా ఉడికించుకోవాలండి. మనం పిల్లల తోటకూర అనేది ఎక్కువగా ఇష్టపడరండి. ఇలా ఇష్టపడని వాళ్ళకి ఇలా పప్పుతోటి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో చాలా విటమిన్స్, ఫైబర్స్ ఉంటాయి. మన బాడీకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆకుకూరలు మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మనం వారంలో 2-3 సార్లు అయినా ఆకుకూరల్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ ఆకుకూరలు తినటం వల్ల బ్లడ్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుందండి. కానీ పిల్లలకి తోటకూరలు చేసి పెడితే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్గా తినరండి. ఇలా పప్పుతో వేసి పెట్టండి, కావాల్సిన ఫైబర్స్, ప్రోటీన్స్ అనేది మన బాడీకి అందుతాయి. ఈ పప్పు బాగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూత తీసేసి పప్పు గుత్తితోటి బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ఈ పప్పుకి తాలింపు వేసుకుందాం. కొంతమంది తాలింపు వేసుకోకుండా అలానే తింటారు. తాలింపు వేసుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుందండి. తాలింపు వేసుకోకపోయినా మనం ఈ పప్పుని డైరెక్ట్గా తినేయచ్చండి. ఎందుకంటే మనం ఈ పప్పుని ఉల్లిపాయలు నూనెతోటే ఉడికించుకున్నాం కాబట్టి తాలింపు విడిగా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇంట్లో ఏ ఆకుకూరలో చేసినా పప్పులు చేసినా తాలింపు అనేది కంపల్సరీగా పెడతానండి. ఈ తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా తుంపుకొని వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, పప్పు తినేటప్పుడు బాగోదు. ఈ ఉల్లిపాయలు అనేది బాగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు వేగే లోపలే ఒక 4 చిన్నులపాయ రబ్బల్ని దంచుకొని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగా పప్పుని రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ తాలింపులోకి పప్పును వేసుకోవాలండి. ఈ పప్పు అనేది బాగా మరగాలండి. పప్పు మరిగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. ఎందుకంటే ఆయిల్ కచ్చాపచ్చాగా వేగుంటుంది కాబట్టి పప్పు అనేది బాగా మరిగితే ఆ ఆయిల్ అనేది, ఆ తాలింపు అనేది పప్పుకు పడుతుంది. అప్పుడు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మా ఆయన కూడా తోటకూర అసలు తినేవాడు కాదండి, కానీ పప్పులో వేస్తే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఎప్పుడు తోటకూరను తీసుకొచ్చి పప్పు వండమని చెప్పేవాళ్ళండి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పప్పు అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. ఈ పప్పులో ప్రోటీను, తోటకూరలో ఫైబరు 2 పిల్లల బాడీకి అందుతాయండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పు బాగా తెల్లేటప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా తుంచుకొని శుభ్రంగా కడుక్కొని కొత్తిమీరను కూడా వేసుకొని పప్పును బాగా తెల్లించుకోవాలండి. పప్పు బాగా తెల్లిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కాసేపు మూత పెట్టుకొని తర్వాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మర్చిపోమాకండి, పప్పుని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.